హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నేను టమాటా దోశలు వేయబోతున్నాను. ఇంక 2 టమాటాలు తీసుకున్నాను అన్నమాట. 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. 2 టమాటాలు, సాల్ట్ వేసుకున్నాను. 1 టమాటాలు మిక్సీ కొట్టేసానండి. 1 కప్పు గోధుమపిండి తీసుకున్నాను. అంటే 2 టమాటాలకి 1 కప్పు గోధుమపిండి అన్నమాట. 4 స్పూన్లు కరాచీ రవ్వ, 2 స్పూన్లు బియ్యం పిండి, వరిపిండి అన్నమాట అండి. 2 స్పూన్లు జీలకర్ర, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని 1 మగ్గున్నర వాటర్ వేసుకొని మనం గట్టిగా కాకుండా మనం లూజ్గా ఉండేలాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఇవన్నీ అలా నీళ్ళ కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా నీళ్ళ కలిపేసుకొని అట్ల రేకుగా స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ వెలిగించి కానీ వేడిగా అయిన తర్వాత దోశ వేస్తే చాలా బాగుంటుంది. అలా నూనె వేసి దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మనం అప్పటికప్పుడుకి దోశలు రెడీ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు దోశలు ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా వేసి పెట్టవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి. మనకు మైదా అలాగా బియ్యం పిండితో కూడా ఇలా పలసగా దోశలు వేసుకోవచ్చు కదా. అలాగే గోధుమ పిండి కూడా ఇంకొక 2 స్పూన్లు వేసుకొని ఇంకా పలసగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. జీలకర్ర గట్ట ఎక్కువ వేసుకొని గట్ట చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. దోశలు నచ్చింది లేదన్నది నా కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, నన్ను సపోర్ట్ చేయండి.